మూ మూల ప్రకృత్యై నమః, అవ్యక్తాయై నమః, వ్యక్తావ్యక్త స్వరూపిణ్యై నమః. కనపడే రూపము, కనపడని రూపము శ్రీమాతయే. శ్రీమాత అనిమాది అష్టసిద్ధుల చేత పరివేష్టింపబడి ఉన్నది. ఆ సిద్ధులను తన భక్తులకు ప్రసాదించుచుంది. అనిమాది అష్టసిద్ధులు శ్రీచక్రంలోని బిందువు చుట్టూ ఉన్న మందిరాలు. అమ్మవారి శ్రీచక్రంలో బిందువు చుట్టూ ఉన్న ఆ మందిరాలు ఏవైతే ఉన్నాయో, ఆకారాలు ఏవైతే ఉన్నాయో అవే శ్రీచక్రంలో అనిమాది అష్టసిద్ధుల చేత పరివేష్టింపబడుతున్నాయి. 3 వహ్ని మండలములతో శ్రీమాత ప్రకాశించుచున్నది. ఆ త్రికోణాల రూపంలో, వహ్ని మండల రూపంలో అమ్మవారి యొక్క శ్రీమాత ప్రకాశిస్తూ ఉన్నారు. అమ్మవారి యొక్క ఆ శ్రీచక్రము ప్రకాశిస్తూ ఉంది. అగ్ని, సూర్య, చంద్ర మండలములలో ఒక్కొక్క చక్రంలోనూ 360 కిరణాలున్నవి. ఆ ఒక్కొక్క చక్రంలో కూడా అమ్మవారి యొక్క 360 కిరణాలు ఉన్నాయన్నమాట. అవే సంవత్సరం 360 రోజుల్లాగా పరిణమిస్తూ ఉన్నాయి. మానవ శరీరమే ఒక శ్రీచక్రము. అష్టసిద్ధులు శ్రీమాత రూపంగా కలిగి ప్రకాశిస్తున్నది. అష్టసిద్ధుల తేజస్సే శ్రీమాత రూపము. 3 వహ్ని మండలులలో గల 360 కిరణాల రూపమే శ్రీమాత. సర్వజీవుల హృదయాలలో చైతన్య రూపంగా ఉండి ప్రసిద్ధి చెందిన శ్రీమాత, చైతన్య రూపంగా ఉండి ప్రసిద్ధి చెందినదే ఆ శ్రీమాత. శివుని భార్య పరమేశ్వరి, జగత్తునకు అధీశ్వరి. చరాచర జగత్తు, పంచభూతాలు, ఆదిత్యాది నవగ్రహాలు, నక్షత్రములు మొదలగు జగత్తంతా ఈ పరమేశ్వరి స్వరూపమే. మొత్తం ఈ జగత్తంతా కూడా అమ్మవారి స్వరూపమే. శ్రీమాత మూల ప్రకృతి స్వరూపముగా గలది. కంటికి కనిపించని రూపం ఆమెది. కనబడే సర్వ ప్రపంచ స్వరూపము, కనబడని మాయా రూపము కూడా శ్రీమాతయే. సాకార, నిరాకార, జడ చైతన్య స్వరూపాలన్నీ కూడా శ్రీమాతయే. ఈ సాకారము, నిరాకారము, ఆకారము, నిరాకారము, ఆకారం లేనిది అంతా కూడా ఆ మాతయే అని చెప్తూ ఉన్నారనమాట. 87వ శ్లోకము. వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. వ్యాపిన్యై నమః, వివిధాకారాయై నమః, విద్యా విద్యస్వరూపిణ్యై నమః, మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముద్యై నమః. ఇది మొత్తం షోడశాక్షరి నామం. 2వ లైన్ మొత్తం కూడా షోడశాక్షరి నామం, ఒకటే నామం. ఇందులో 4 నామాలు ఉన్నాయన్నమాట. పైన పాదంలో 3 నామాలు ఉన్నాయి, కింద పాదంలో ఒకటే నామము. అయితే సృష్టిలో వివిధాకారాలతో ఉన్నది శ్రీమాత. ఒక్కరు ఏ ఒక్కరు కూడా ఒకరితో ఒకరు పోల్చదగ్గ వారుగా ఉండరన్నమాట. అందరూ కూడా రకరకాల ఆకారాలతో కలిసి ఉంటారు. కాబట్టి ఈ వివిధ ఆకారాలతో ఆ శ్రీమాతే ఉన్నదన్నమాట. శ్రీమాత త్రివిధ గుణములతో సర్వత్రా వ్యాపించి ఉన్నది. 3 గుణాలతో ఎప్పుడు కూడా ఆ మాత భూమి మీద మనం ప్రకృతిలో లీనమై ఉన్నాము అంటేనే 3 గుణాలతో కలిసి ఉంటామన్నమాట. ఆ శ్రీమాత ఈ 3 గుణాలతో సర్వత్రా వ్యాపించి ఉన్నది. విష్ణువు అంతటా వ్యాపించి ఉన్నాడు. విశ్వం విష్ణు అంటే విశ్వమే విష్ణువు అనగా అంతటా వ్యాపించి ఉన్నవాడు అని అర్థం. విశ్వం విష్ణుర్వ షట్కారో భూత భవ్య భవత్ ప్రభు అని అంటాం కదా. ఈ భూతాలన్నింటికీ ప్రభువైన వాడు ఆ విష్ణువు. ఆయన సర్వత్రా వ్యాపించి ఉన్నారు. అలాగే అమ్మవారు కూడా సర్వత్రా వ్యాపించి ఉన్నారు. విష్ణు సహస్రనామాలు విష్ణువు సముద్రములో, గాలిలో, ఆకాశములో, భూమిలో, అగ్నిలో, అన్ని దిక్కులలో ఉన్నారు. అలాగే రాత్రిలో, పగలులో, సూర్యుడిలో, చంద్రుడిలో, ఆత్మలో, ఓంకారములో, త్రిమూర్తులలో, స్త్రీ పురుష నపుంసకులలో సర్వత్రా ఇక్కడ అక్కడ అంతటా వ్యాపించి ఉన్నవాడు ఆ విష్ణుమూర్తి. కనుక అంతటా వ్యాపించి ఉన్న ఆ అమ్మవారు కూడా ఆ శ్రీమాతయే. ఈ విషయాలన్నీ కూడా బ్రహ్మెరపోతనామాత్యుడు భాగవతంలోని ప్రహ్లాదోపాఖ్యానంలో
కలడం కలడంబోది గలండు గాలి అనే అంటే ఎక్కడ చూడు ఆ పరమాత్మే ఉన్నాడు. ఇందు కలడందు లేడను సందేహము వలదు అని ఆ ప్రహ్లాదుడు ఎలా అయితే చెప్పాడో అలా ఇక్కడ, అక్కడ అని లేదు. ఎక్కడ వెతికి చూచినా అక్కడే ఉంటాడు ఆ శ్రీహరి అన్నట్లుగా అన్నట్లుగా ఆ శ్రీహరి మనం తలుచుకోగానే మన ఎదురుంగానే నిలబడి ఉంటాడు. ఆ తలుచుకోగానే ఎదురుగా కనబడాలి అన్నా, ఎదురుగా నిలబడాలి అన్నా, మనము దానికి సరిపడా సాధన ఎప్పుడూ కూడా అవసరమవుతుంది. మనం ఒక పరీక్ష పాస్ అవ్వాలి అంటే, ఒక సంవత్సర కాలం కష్టపడుతూ ఉన్నాం. అలాంటిది ఆ పరమాత్మ మనకు కనిపించాలి అంటే ఎంతో కష్టపడాలన్నమాట. కష్టము అంటే నువ్వు కూర్చొని ఒకటే ఆ పని, ఈ పని చేసేసి కష్టమైన పనులు చేయటం వల్ల పరమాత్మ కనిపించడనమాట. ఎప్పుడూ కూడా ఆయన సాధన చేస్తూ ఉండాలి. శ్రద్ధగా, భక్తిగా ఉండాలి. సాత్విక గుణంతో ఉండాలి. పరమాత్మ తత్వంతో ఉండాలి. అప్పుడే నీకు ఆ పరమాత్మ కనిపిస్తాడు. కనుక అందరికీ నలుగురికి సహాయం చేసే విధంగా నలుగురితో మంచి మంచి చెప్పే విధంగా నలుగురికి మంచి ఉపయోగపడే విధంగా మనం ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉంటామో అప్పుడు మనకి ఆ పరమాత్మ కనపడుతూ ఉంటాడు. ఆయన మనతోనే ఉంటాడు అని చెప్తున్నారు. చీమ మొదలు బ్రహ్మ వరకు గల ఆకారాలన్నీ కూడా ఆ శ్రీమాతయే. చిన్న చీమ నుంచి ఇప్పుడు మనం చీమని తొక్కుతున్నాము అంటే అది కూడా మన పూర్వజన్మలో చేసిన ఆ చీమ చేసిన కర్మ వల్లైనా సరే, చీమకి మనం ఎప్పుడైనా హాని చేసి ఉన్నా లేదా చీమ మనకి హాని చేసి ఉన్నా సరే, ఆ యొక్క కర్మ విధానాన్ని బట్టే మనం ఆ చీమని గాని, ఈ దోమని గాని మన చేతుల్లో అది హతమవుతుంది అంటే వాటి యొక్క కర్మ ఫలమే. మనల్ని అవెప్పుడో హాని చేయబట్టి మనం ఇవాళ దానికి హాని చేస్తున్నాము అనే కర్మఫలం బట్టే జరుగుతుందనమాట. కాబట్టి శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా మనల్నొచ్చి కుట్టదు అనే సామెత ఊరికే రాలేదనమాట. ఇవన్నీ కూడా మన కర్మ ఎలా ఉందో అలా జరుగుతూ ఉండే విధానమే ఈ యొక్క ఇదనమాట. కాబట్టి చీమ మొదలు బ్రహ్మ వరకు గల ఆకారాలన్నీ కూడా ఆ శ్రీమాతే. ఆత్మజ్ఞానము, భేద భ్రాంతి జ్ఞానము, పరబ్రహ్మ జ్ఞానములు రూపముగా కలది శ్రీమాత. విద్యను, అవిద్యను రెండింటినీ ఏకకాలంలో ఎవరు తెలుసుకొందురో వారు సంసార చక్రమును దాటి అమృతత్వమును పొంది ముక్తిని పొందుదురు. ఎప్పుడు కూడా విద్య తెలుసుకోవాలి, అవిద్య తెలుసుకోవాలి. విద్య అంటే జ్ఞానము, అవిద్య అంటే అజ్ఞానము. అజ్ఞానం ఇక్కడ ఉన్నది అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడే మనం జ్ఞానంలో ఉన్నట్లు. కనుక ఏ పని చేసే ముందైనా ఇది జ్ఞానవంతమైనదా? అజ్ఞానమా? అని తెలుసుకొని మనం ఆ పనులను చేస్తూ ఉంటే ఇప్పుడు సంసార బంధముల నుండి మనం విడిపడుతూ ఉంటాము. కాబట్టి అవిద్యతో జీవుడు బంధింపబడి విద్యతో బయటపడతాడు. అజ్ఞానంలో జీవుడు బంధింపబడి ఉంటాడు. జ్ఞానంతో జీవుడు బయటపడిపోతూ ఉంటాడు. కనుక ఎప్పుడూ కూడా జ్ఞానముతో మనము మెలుగుతూ ఉండాలి అని చెప్తున్నారనమాట. గొప్పవాడైన కామేశ్వరుని నయనముల నెడి తెల్ల కలువ పూలకు ఆనందము కలిగించుట యందు కార్తీక పున్నమి చంద్రబింబము వంటిది శ్రీమాత వదనం. ఎప్పుడు కూడా కామేశ్వరుని కన్నుల నుంచి తెల్లని కలువ పూలకు ఆనందం కలిగించుట యందు కార్తీక పౌర్ణమి ఎలా అయితే ఉంటుందో, పౌర్ణమి రోజు చంద్రబింబం ఎలా అయితే ఉంటుందో అలా అమ్మవారి ముఖం ఎప్పుడూ కూడా అలా వెలుగుతూ ఉంటుంది అని చెప్తున్నారు. శ్రీమాత కన్నులను అలా పోల్చుతూ ఉంటారనమాట. మీనాక్షి, కామాక్షి, విశాలాక్షి, మృగాక్షి, పద్మాక్షి అని ఆమె కన్నులను పోలుస్తూ ఉంటారు. ఆమెవి సుందర నేత్రాలు. చాలా అందమైన కనులనమాట ఆమెవి. మహేశ్వరుని నేత్రాలు 3 లోకాలను సమ్మోహనపరుస్తాయి. శివుల నేత్ర సౌందర్యం ఒకరివి కలువలతో, మరొకరివి కార్తీక పున్నమి చంద్రునితో పోలుస్తారు. కలువ పూలతో ఒకరివి, కార్తీక పున్నమి చంద్రునితో ఒకరి కనులు పోలుస్తూ ఉంటారు అని చెప్తూ ఉన్నారనమాట. అదే ఈ నామము.
వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ నయన కుముదాహ్లాద కౌముది. మనకి కంటిలో ఎలాంటి బాధ ఉన్నా ఈ శ్లోకాన్ని గాని 108 సార్లు కూర్చొని చదువుతూ ఉంటే ఆ బాధ అంతా తొలగిపోతూ ఉంటుంది. ఆ కంటిలో బాధ ఏదైనా సరే తొలగాలి అంటే మనము ఆ కంటి మీద ఇలా చేయి పెట్టి అరచేయిని పెట్టి మన వేళ్ళని పెట్టి దాని మీద ఆ నామం యొక్క శక్తిని దానికి ప్రసరింపచేస్తూ ఉంటే, వెంటనే కంటిలో ఎలాంటి ఎలర్జీ ఉన్నా, ఎలాంటి నొప్పులు ఉన్నా అవన్నీ కూడా వెంటనే తగ్గుతూ ఉంటాయన్నమాట. నెమ్మది నెమ్మదిగా అవి ఒక తగ్గు ప్రయాణం చేసి మనకి ఆరోగ్యాన్ని కూరుస్తూ ఉంటాయి, సమకూరుస్తూ ఉంటాయన్నమాట. ఎప్పుడూ కూడా ఎక్కడ బాధ కలిగినా ఇప్పుడు ఈ చేతి మీద బాధ ఉందంటే ఇలా చేయి పెట్టి దీని మీద శక్తి కూటాయై నమః అని చదువుకుంటూ ఉంటే అక్కడ శక్తి వచ్చి చేరుతుందనమాట. ఎక్కడ బాధ అనిపించినా సరే మనకి ఆ శక్తి రావాలి అంటే ఆ యొక్క నామాన్ని ఏదో ఒక నామాన్ని పట్టుకొని అమ్మవారి నామాలను ఏదో ఒకటి పట్టుకొని మనం ధ్యానం చేస్తూ ఆ ప్రదేశంలో అక్కడ శక్తిని పంపిస్తున్నట్లుగా మనం భావిస్తూ ఆ పని చేస్తూ ఉంటే మనకి అక్కడ ఆ బాధ అనేది తొలగిపోతూ ఉంటుంది. అది నమ్మకం. మనం నమ్మకంగా, భక్తిగా, శ్రద్ధగా ఎప్పుడైతే ఆ పనిని చేస్తామో, అది ఆటోమేటిక్‌గా అక్కడ అమ్మవారు వచ్చి కూర్చుంటారు. మన బాధలన్నింటినీ తొలగిస్తారు అని చెప్తూ ఉన్నారనమాట. 88వ శ్లోకము భక్తహార్దతమో భేద భానుమద్భాను సంతతిః శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి. ఇందులో 5 నామాలున్నాయన్నమాట. భక్తహార్ద తమోభేద భాను మద్భాను సంతత్యై నమః. ఇది షోడసాక్షరి నామం అన్నమాట. ఇవే మనకి మంత్రాలు. ప్రతి ఒక్క నామము మంత్రమే. అందులో ఈ షోడసాక్షరి నామము ఇంకా మనల్ని వెంటనే అనుగ్రహించే మంత్రమనమాట. కాబట్టి ఎక్కడ షోడసాక్షరి నామం ఉన్నా దాన్ని మనం గట్టిగా పట్టుకోవటానికి ప్రయత్నిస్తూ ఉండాలనమాట. శివదూత్యై నమః, శివారాధ్యాయై నమః, శివమూర్త్యై నమః, శివశంకర్యై నమః. శివాశివులకు భేదం లేదు. శివులు అంటే శివ అంటే పార్వతీదేవి, శివుడు అంటే ఈశ్వరుడు. కాబట్టి భక్తుల హృదయాలలోని అజ్ఞానమును, చీకటిని పోగొట్టుటకు సూర్యకిరణముల వంటి కిరణములు గలది శ్రీమాత. శ్రీమాతను సూర్యబింబ కిరణములు మనపై ప్రసరించగానే మనలోని అజ్ఞానము అను చీకటి నశించి జ్ఞానజ్యోతి వెలుగుతుంది. పుష్కర తీర్థంలో వెలసిన దేవి పేరు శివదూతి. ఎప్పుడు కూడా పుష్కరం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఆ పుష్కరంలో ఆ తీర్థంలో ఉన్న ఆ దేవి పేరేమిటి అంటే శివదూతి అంటారు. పరమేశ్వరుడే ఆమె వద్దకు రాయబారం తెచ్చాడు. శ్రీమాత చెప్పిన వార్తలను శివుడు తీసుకొని వెళ్తాడు. పార్వతి శివుని రాయబారిగా నియమించింది. ఆ శ్రీమాత చెప్పే వార్తలన్నీ కూడా ఆ ఈశ్వరుడు. మరి ఈ శక్తితోనే కదా మన శరీరం నడుస్తుంది. ఆ శక్తి ఎక్కడ ప్రయాణించమని చెప్తే అక్కడ ఆ పరమేశ్వరుడు ప్రయాణిస్తూ ఉంటాడనమాట. మన శరీరం అక్కడికి ప్రయాణం చేస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి మన శరీరం పరమేశ్వరుడైతే లోపల ప్రాణంగా ఉన్న శక్తి ఆ మాత. కాబట్టి ఆ ప్రాణం మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తే ఈ శరీరం అక్కడికి వెళ్తుంది. కనుక ఆ శ్రీమాత ఎక్కడికి వెళ్ళమని చెప్తే ఆ ఈశ్వరుడు ఆ శక్తి ద్వారా అక్కడికి వెళ్తూ ఉంటాడు అని చెప్తున్నారన్నమాట. పార్వతి శివుని రాయబారిగా నియమించింది. శుక్లపక్ష సప్తమి తిథి పేరు కూడా శివదూతియే. ఆ శుక్లపక్షంలో ఉన్న సప్తమి తిథి యొక్క పేరు కూడా శివదూతి. ఏ కృష్ణపక్ష నవమి తిథి పేరు కూడా శివదూతియే. ఈశ్వరుని సాక్షాత్కారానికి కఠిన తపస్సు చేసింది పార్వతి. ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకొని కఠోర తపస్సు చేసింది. అందువలననే ఆమెను అపర్ణగా కీర్తించారు దేవతలు. ఆవిడ ఆహారంగా శివుడి తపస్సులో ఉన్నప్పుడు
ఆకులను మాత్రమే భుజించిందనమాట. కాబట్టి ఆవిడ్ని అపర్ణగా పేరు పెట్టారనమాట. పార్వతి కఠిన తపస్సుకు కైలాస శిఖరాలు కదిలాయి. ఆమె తపస్సును ఆపడానికి శంకరుడు బయలుదేరాడు. శంకరుడు వృద్ధుని రూపంలో పార్వతి ముందు నిలబడి, ఈశ్వరునితో నీవేమి సుఖపడతావు? నీవు సౌందర్యవతివి, గొప్పవాడైన హిమవంతుని కుమార్తెవు. ఈశ్వరుని మెడలో సర్పాలు హారాలుగా, జటాజూటంలో ఆహ్, సురగంగను మోస్తున్నాడు. చల్లని చంద్రరేఖ ఆయన షిగకు అలంకారము. నుదుటి మీద వికృతమైన మూడవ కన్ను. ఆ కన్ను తెరిస్తే నిప్పులు రాలుతాయి. ఆ వికృతపు కన్ను ఎప్పుడూ మూసుకొనే ఉంటుంది. పట్టు పీతాంబరాలు కట్టడు. గజచర్మాంబరధారి. డమరుకం ఆయన వాయిద్యం. శ్మశానంలోని శవాలు బూడిద బూడిద పైపూతగా పూసుకుంటాడు. ఆ శ్మశాన బూడిదనే భక్తులకు విభూదిగా ఇస్తాడు. ఎల్లవేళలా యోగంలో ఉండి నిమీలిత నేత్రుడై ఉంటాడు. నీ తండ్రి హిమవంతుని గొప్పతనానికి తగిన వానిని వివాహమాడు, సుఖపడతావు అని అన్నాడు వృద్ధదూత వేషంలోని శంకరుడు పార్వతితో. ఈశ్వరుడు నిరంతరం ధ్యానయోగంలో జపమాల తిప్పుతూ మూల ప్రకృతి స్వరూపి అయిన శుద్ధ శక్తి స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటాడు. ఎప్పుడూ కూడా ధ్యానంలో ఎవరిని ధ్యానిస్తూ ఉన్నాడు ఈశ్వరుడు? ఆ శక్తినే, అమ్మవారినే ధ్యానిస్తూ ఉన్నాడు. అమ్మవారు ఎవరిని ధ్యానిస్తూ ఉన్నారు? అయ్యవారినే ధ్యానిస్తూ ఉన్నారు. కాబట్టి ఎప్పుడూ కూడా శివుడు జగన్మాత అయిన లలితాదేవిని ఆరాధించి ఆ సర్వ సిద్ధులను పొంది అర్ధనారీశ్వరుడయ్యాడు. శివాశివులకు భేదం లేదు. శివశక్తి ఐక్య స్వరూపిణి, శివమూర్తి స్వరూపురాలు. శివ పార్వతులలో ఎవరిని పూజించినా రెండవ వారిని పూజించినట్లే. తన భక్తుల కోరికలను తీర్చి వారికి మానసిక ఆనందం, తృప్తి కలిగించి మోక్షాన్నిచ్చేది శ్రీమాత. తన భక్తులకు మంగళములను, శుభములను శ్రీమాత చేకూర్చుతుంది. భక్తుల అజ్ఞానమును పోగొట్టి జ్ఞానమును కలిగించును. తన భక్తులకు మంగళమును కలిగించున్నది అగుటయే ఆమె శివశంకరి. ఆవిడే శివశంకరి. అదే ఆర్ధతమోభేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరి అని ఆ నామం వచ్చినప్పుడల్లా కూడా మనము ఈ ఈ యొక్క ఈ యొక్క భావనని కానీ మనం తెచ్చుకుంటూ ఉంటే అమ్మవారు అయ్యవారు ఇద్దరు ఒకే స్వరూపము. అలాగే వీరు అన్ని అన్ని రూపాలలో ఉంటారు అనే భావన గాని మనం తెచ్చుకొని ఈ యొక్క నామాన్ని గాని మనం చదువుతూ ఉంటే ఆ యొక్క శక్తి అంతా కూడా మనకొచ్చి చేరుతుంది అని చెప్తున్నారనమాట. 89వ నామం శివప్రియా శివపరా శిష్టేష్టా శిష్టపూజిత అప్రమేయ స్వప్రకాశ మనోవాచామగోచర. శివప్రియాయై నమః, శివపరాయై నమః, శిష్టేష్టాయై నమః, శిష్టపూజితాయై నమః, అప్రమేయాయై నమః, స్వప్రకాశాయై నమః, మనోవాచామగోచరాయై నమః. ఇందులో 7 నామాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ బిగి కూడా ఉన్నాయి. ఈ బిగిలన్నీ ఇస్తూ చదువుతూ ఉండాలన్నమాట. ఎప్పుడు కూడా మీరు కింద అండర్‌లైన్ చేసుకోండి. చేసుకొని చదవటానికి ప్రయత్నించండి. ఆదిశంకరులు స్థాపించిన పీఠాలు. ఆదిశంకరాచార్యుల వారు పీఠాలను స్థాపించారనమాట. ఆ పీఠాల నుండే ఆయన ఈ లలిత